ఈయనే నిజమైన స్నేహితుడు. ఎలా చెప్పగలను అంటే ఒక ఉపమానం చెప్పి నేను ముందుకెళ్తానండి. ఆ రోజు నేను ఆ మాట విన్నప్పుడు ఆ స్థానంలో యేసు ప్రభు వారిని నేను ఊహించుకున్నాను. ఏంటంటే ఆ మాట, ఒక స్నేహితుడికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకే స్నేహితుడి దగ్గరికి ఈ ఇద్దరు స్నేహితులు కొంత డబ్బు సహాయం కొరకు అతని దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ వస్తున్న క్రమంలో మరి ఇతని భార్య, అంటే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక 2 కుటుంబాలు ఉన్నాయి. బాగా అర్థం అవ్వాలంటే ఒక 2 కుటుంబాలు ఉన్నాయి. మొట్టమొదటి కుటుంబానికి భార్యకి భర్తకి ఒక 5 లక్షల అవసరం ఉంది. రెండవ కుటుంబానికి 1,00,000 రూపాయలు అవసరం ఉంది. ఆపదొచ్చింది. అయితే ఈ రెండో కుటుంబం 1,00,000 రూపాయల అవసరమై ఉన్న కుటుంబం ఆ స్నేహితుడి దగ్గరికి వస్తున్నారు. ఈ ధనికుడైన స్నేహితుడు దగ్గరికి 1,00,000 రూపాయల అవసరమైన ఈ కుటుంబం వస్తూ ఉండగా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆ మెట్లు, పై ఫ్లోర్లో అతను ఉన్నాడు, కింద ఫ్లోర్లో నుంచి వీళ్ళు వెళ్తూ ఉన్న క్రమంలో ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆ స్త్రీ ఆ భర్తతో అంటుంది, ఏమండి మీరు ఎంతో ఆశపడి నా ఫ్రెండ్ ఇస్తాడు 1,00,000 రూపాయలు అని చెప్పేసి మీరు ఆశతో వస్తున్నారు కదా, మీ ఫ్రెండ్ ఇవ్వకపోతే మీరేం చేస్తారు ఈ 1,00,000 రూపాయలు అని చెప్పేసి అంటుంది. అంటే అతను అంటాడండి, ఆ భర్త అంటాడు ఆ భార్యతో, పిచ్చిదానా, నాకు వీడు స్నేహితుడే కాదని నేను అంటలేదు, కానీ వీడు కాకపోతే నాకు చాలామంది ఉన్నాడు, కాబట్టి నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, అంత బాధపడాల్సిన అవసరం లేదు. వీడు కాకపోతే ఇంకొకడు నాకు సహాయం చేస్తాడు, లేదా ఇంకొకటి దగ్గరికి నేను వెళ్తాను, ఇంకొకడిని అడుగుతాను, ఎలాగోలా నాకు 1,00,000 రూపాయలని నేను సాధించుకుంటాను అని చెప్పేసి అనుకుని వీళ్ళిద్దరూ మెట్ల మీద ఆ ఒక సహాయం కోరిన వ్యక్తి దగ్గరికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో వెళ్ళి, ఏంటి సంగతులు, బాగున్నావా అని చెప్పేసి తన ఫ్రెండ్ వీళ్ళిద్దరూ పలకరించుకున్నప్పుడు, బాగున్నానురా, నీతో నాకు ఎంతో అవసరపడి వచ్చాను నీ దగ్గరికి, మరి నువ్వే కదా మనం స్నేహం చేసిన వాళ్ళలో కొంచెం ధనికుడివి, నాకు కొంచెం హెల్ప్ చేయవా, నాకు 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పేసి అడుగుతాడండి ఈ వ్యక్తి. వెంటనే మారు మాట కూడా మాట్లాడకుండా ఈ వ్యక్తి అంటాడు, నా దగ్గర లేవు, నేను నీకు సహాయం చేయలేను అని చెప్పేసి వాళ్ళకి చిన్న ఆతిథ్యం ఇచ్చి పంపించేస్తాడు. పంపించేసినప్పుడు ఈ వెళ్ళిపోయిన వ్యక్తికి అసలే బాధ లేదండి, వెళ్ళిపోయాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. అక్కడ కాసేపు బాధపడ్డాడు, తర్వాత ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయాడు. తను ఎలాగోలో పాపమే చేశాడో పుణ్యమే చేశాడో తనకున్న అవసరాన్ని తీర్చేసుకున్నాడు. ఈ 5 లక్షల అవసరం ఉన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్రెండ్ దగ్గరికి వస్తున్నాడు, ఆ ధనికుడైన స్నేహితుడి దగ్గరికి వస్తున్నాడు. వస్తూ వీళ్ళకి కూడా ఈ భార్యాభర్తలకి సేమ్ డిస్కషన్ జరిగిందండి. ఆ భార్య అంటుంది భర్తని, ఏమండి మీకు ఎంతోమంది ఎన్నో చోట్ల పరిచయస్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరితో కూడా డబ్బు సహాయం అడిగినట్టు కానివ్వండి, చాలా ఎక్కువ స్నేహం చేసినట్టు కానివ్వండి నాకు అనిపించలేదు. మరి ఈ వ్యక్తితోనే మీరు మాట్లాడినట్టు, అప్పుడప్పుడు ఈ వ్యక్తిని కలిసినట్టు, ఇతని దగ్గరికే మీరు వచ్చినట్టు నాకు తెలిసింది. మరి ఇతను కానీ మీకు సహాయం చేయకపోతే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ భార్య క్వశ్చన్ చేస్తుంది. ఆ భర్త అంటాడండి, ఆ మెట్ల మీద వెళ్తా, నాకు ఇతను కానీ సహాయము చేయకపోతే, ఈ నా స్నేహితుడు కానీ నాకు హెల్ప్ చేయకపోతే నా పని అయిపోయినట్లే, నాకు వీడే దిక్కు, ఒక్కడున్నాడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడే నాకు నిజమైన స్నేహితుడు అని చెప్పేసి మెట్ల మీద అనుకుని వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడండి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యక్తి చూసి, ఏంటి బాగున్నావా అని చెప్పేసి ఈ వ్యక్తిని అడిగినప్పుడు బాగున్నానని చెప్పేసి వీళ్ళిద్దరు కొంచెం మాటలు మాట్లాడుకున్న తర్వాత ఆ మాటల మధ్యలో ఇతను 5 లక్షల అవసరం ఉన్న అతను లేచి అడుగుతాడు, అరే నాకు ఒక 5 లక్షలు అవసరపడ్డాయిరా, నాకు హెల్ప్ చేస్తావా అంటాడు. వెంటనే బ్రీఫ్ కేసులో సర్దుకొని 5 లక్షలు తీసుకొచ్చి అతని చేతిలో పెడతాడండి. పెట్టి, ఇదిగో తీసుకో, ఇంకేమన్నా కావాలంటే నన్ను అడుగు, నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. హల్లెలూయా.
నాకు ఈ మాట విన్నప్పుడు చాలా చాలా అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. ఎందుకు అతను ఆ ₹1,00,000 వ్యక్తికి సహాయం చేయలేదు, ఈ 5,00,000 వ్యక్తికి సహాయం చేశాడు. ఇతను స్నేహితుడే, అతను స్నేహితులే, ఇద్దరిలో ఏంటి తేడా అని నేను ఆలోచిస్తున్నాను. ఆ మాట విన్నప్పుడు నా లోపల చాలా చిన్న కోపం అనేది వచ్చేసి, ఆ వ్యక్తి 5,00,000 ఎందుకు ఇచ్చాడు, ₹1,00,000 ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఇతనికి 5,00,000 ఉన్న వ్యక్తికి బంధువేమో అనిపించింది. కాదు, అక్కడ ఏం జరిగిందంటే ఆ మెట్ల మీద ఒక సీసీ కెమెరాని, మాటలు రికార్డ్ అయ్యే కెమెరాని అతను పెట్టుకొని ఉన్నాడు. పెట్టుకున్నప్పుడు ఈ ₹1,00,000 ఉన్న వ్యక్తి ఏమో స్నేహము అతనితో చాలా ట్రూగా చేయలేదు. ఎలా చేశాడంటే అవసరానికి స్నేహం చేశాడు, అవసరానికి తను వాడుకున్నాడు, అవసరానికి తన దగ్గరికి వచ్చాడు. ఈ 5,00,000 అవసరమైన వ్యక్తి మరి ఎంత నమ్మకం ఉంచాడంటే తన స్నేహం మీద కానివ్వండి, తన పరిచయంలో కానివ్వండి, తన యొక్క మరి అలవాట్లలో కానివ్వండి, తనతో కలిసి తిరిగినప్పుడు కానివ్వండి, ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి చిట్ట చివర తనకి ఎంతో ప్రమాదకరమైన స్థితి వచ్చినప్పుడు, ఎంతో ఎంతో అమౌంట్ అవసరమైనప్పుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను త్రోసివేయలేదండి. ₹1,00,000 ఇవ్వలేని వ్యక్తి 5,00,000 ఎలా ఇచ్చాడా అనే ఆలోచన మనందరికి కలవచ్చు, కానీ ఇలానే ఇచ్చాడు. అక్కడ ఆ సహాయం చేసిన వ్యక్తిని మనము యేసు ప్రభు వారి స్థానంలో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసులైన మనము నమ్మకంగా దేవునితో స్నేహం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులైనా ఒక తృణాపాయంగా మన్నించి తప్పించేస్తాడండి. ఆ 5,00,000 అవసరం ఉన్న వ్యక్తి స్థితి చూడండి, ఎంతగా దిగజారిపోయాడో, ఎంత కుమిలిపోయి నలిగిపోయి వచ్చాడో. ఆ వచ్చిన వ్యక్తి అప్పుడు రావటమే కాదండి, తనకి ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు తనకి ఇబ్బందికరంగా ఉన్నా తన స్నేహితుడితోనే పంచుకునేవాడంట, తన స్నేహితుడితోనే ఉండేవాడంట. అందుకనే తన స్నేహంలో ఉన్న యథార్థతను చూసి ఈ వ్యక్తి 5,00,000 సహాయం చేయటానికి వెనకాడలేదు. అలాగే యేసు ప్రభు వారు కూడా మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుళ్ళో ఉంటామో, మన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్కటికి దేవునికి తెలియపరిచే వారిలాగా మనం ఉంటామో, మెయిన్గా దేవునితో నడిచే వారిలాగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనతో స్నేహం చేయటానికి, మనతో కలిసి ఉండటానికి దేవుడు ఇష్టపడతాడంట. అబ్రహామును బట్టి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? అబ్రహాము నాకు నా స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నిజమే కదా? అబ్రహాముని ఏ స్థితిలో నన్న దేవుడు విడిచిపెట్టాడా? ఏ స్థితిలో కూడా కరువులో కానివ్వండి, కలిమిలో కానివ్వండి, లేమిలో కానివ్వండి, ఎలాంటి కష్టాల గుండా వెళ్ళినా కానీ అబ్రహాముని విడిచిపెట్టలేదండి. ఎందుకంటే అబ్రహాము కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నమ్మకంగా విశ్వాసము, మరి నిరీక్షణ ఆధారం లేని సమయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంచాడు. ఆయన మాటకు విశ్వాసం ఉంచి అబ్రహాం ఏం చేశాడంటే అందరిని విడిచిపెట్టేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ కరువున్నా, కలిమున్నా, కష్టమున్నా, నష్టమున్నా, ఏదున్నా కానీ అబ్రహాము అనుభవించాడండి. అనుభవించడం వల్ల దేవుడు అబ్రహాంతో స్నేహం చేయడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. అబ్రహాముని జనములకు తండ్రిగా నియమించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాట చదివిన నేను చెప్తున్న మీకు ఏం చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎన్నో స్నేహాలు ఉంటాయి, ఎంతో మందిని మనం స్నేహం చేస్తాం, కానీ ఒక్కనొక్క సమయంలో ఖచ్చితంగా మోసపోతాం, లేదా ఒక్కనొక్క సమయంలో ఖచ్చితంగా మన స్నేహాన్ని బట్టి మనము బాధపడతాం. కానీ దేవునితో స్నేహం చేస్తే మనం ఎప్పుడు బాధపడము, ఎప్పుడు కూడా నష్టపోము. ఒకవేళ బాధపడినా, ఒకవేళ నష్టం కలిగినా దేవుడు రెండంతలుగా దేవుడు ఇస్తాడు అనే ఆశ, ఆలోచన, ఆ నిరీక్షణ మనలో ఉంటే దేవుడు మరి మనల్ని గొప్ప స్థానాల్లో నిలబెట్టేవాడిగా ఉన్నాడు. మరి నా నిరీక్షణ కూడా అదే. మీరు కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉంటారని ఈ నా వాక్యం అండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.